మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల చౌదరగూడ కట్ట ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్, బైరు రమాదేవిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని ముక్తకంఠంతో అందరూ విమర్శించారు. చౌదరగూడలో గత 20 సంవత్సరాలుగా వారి కుటుంబం సర్పంచ్ హోదాలో ఉండి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేశారని అన్నారు. రాములు గౌడ్ రౌడీ షీటర్, ల్యాండ్ గ్రాబర్, భూ కబ్జాలు ఉన్న అటువంటి వ్యక్తిని మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పకుండా ఎలా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారని విమర్శించారు. రేవంత్ రెడ్డి శవయాత్ర చేసి చెప్పుతో కొట్టిన వ్యక్తిని ఎలా తీసుకుంటారు అని విమర్శించారు. ఇకనైనా తీర్మానాల కమిటీ తోటకూర వజ్రేష్ యాదవ్ మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చౌదరిగూడ గ్రామ శాఖ అధ్యక్షులు కట్ట ఆంజనేయులు గౌడ్, భోజిరెడ్డి, బండ్లగూడ నాగేష్, నర్సింగ్రావు, వినోద్, శ్రీనివాస్, నక్క నరసింహ, దామోదర్ రెడ్డి, ఈశ్వర్, సిద్ధగొని నరసింహగౌడ్, సందీప్ రెడ్డి, మంచాల ధనరాజ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చదవగూడ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బైరు రాములు గౌడు, కొంత ఎంపీటీసీ వీళ్ళని చేర్చుకున్నందుకు దాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకు వాళ్ళను ఖండిస్తున్నామయ్యా అంటే మా చదువుడ గ్రామంలో అరాచకాలు, ల్యాండ్ మాఫియా, భూ కబ్జాలకు పాల్పడుతుండని అతన్ని వ్యతిరేకిస్తూ ప్లస్ ఆయన అరాచకాలను అణచివేతానికే మేము 10-20 ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏకతాటిగా అక్రమాలకు ప్లస్ కేసులకు అన్ని భరించుకుంటూ ఎండనక వాననక చేసుకుంటూ వస్తే మా టార్గెటే అతన్నే మాకు తెలియకుండా సమన్వయ కమిటీ ఇన్ఛార్జ్ అయిన వజ్రేష్ అన్న వీళ్ళందరూ చేర్చుకున్నారు. దాన్ని ఖండిస్తూ వాళ్ళు చేర్చుకున్న దానికి ఖండిస్తూ ఇంకా దాన్ని మాకు ఎందుకు చేర్చుకోరు, దాని గురించి ఏందన్నది మాకు ఖచ్చితంగా చెప్పే వరకు ఈ పోరాటం ఆగదు. ప్లస్ దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇవాళ గ్రామ శాఖ స్థాయిలో ఉంది, రేపు మండల స్థాయిలో ఉంటది, ఇంకా తీవ్రంగా ఉంటది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకున్నా కూడా దాన్ని ఖండిస్తున్నాం. పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీలు ఉంటాయి. సీఎం లెవెల్లో కూడా సీఎం దగ్గర పోయి కూడా కూర్చొని చెప్తాం. చేరికల ఏమి చేయలేదు, మాకు ఏం సమన్వయం చేయలేదు, మమ్మల్ని ఏమి కూడా సమన్వయం చేయలేదు. మా దృష్టికి వస్తా అంటే ఇప్పుడు అతనే ఈ భూ కబ్జాలకు, రోడ్లకు, అన్నిటికీ అక్రమాలకు. ఇంకొకటి మా చదువుడ గ్రామ పంచాయతీ రికార్డులో కూడా ప్లస్ సెక్రటరీ సంతకం కూడా ఫోర్జరీ ఉంది. అలాంటి మాఫియాను కూడా తీసుకొస్తే మేము ఎంత మటుకు కరెక్ట్ చేస్తాం? మేము ఇప్పుడు ల్యాండ్ మాఫియా ఇన్ని అక్రమాలు చేసిన అతన్ని తీసుకొస్తే రేపు మేము విలేజ్లలో పోయి ఓటాకు ఎట్లా అని అడుగుతాం? మళ్ళీ అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ అమరేందర్ రెడ్డిని కూడా హత్యా ప్రయత్నం చేసిండు. మొన్న మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించిండు. ఇవన్నీ మన రేవంత్ రెడ్డి గారు దిష్టి బొమ్మ కూడా జరగబెట్టినారు. ఎవరు? బైరు రమాదేవి శవయాత్ర చేసి దాన్ని మేము అడ్డుకున్నాం. దాంట్లో కూడా మా కేసులు పెట్టిండు. ఇలాంటివన్నీ మేము చేర్చుకుంటే మాకు సిగ్గుచేట అని అనిపిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, అతన్ని ఇన్ని కేసులు అన్ని భరించుకుంటూ వచ్చినాం. మా టార్గెటే అతను మా గ్రామ పంచాయతీ ఇబ్బంది పెట్టిండు, ప్లస్ మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టి అతనితో మాకు ఏం ఉపయోగం లేదు, అతను చేర్చుకోవద్దని మా సమన్వయ కమిటీని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చౌదరగూడ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయ గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశానికి వచ్చిన ముఖ్య పత్రికా అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న జరిగిన చౌదరగూడ మాజీ సర్పంచ్ అయిన బైరు రాముల్ గౌడ్, బైరు రమాదేవి చేరికపై ఒక స్పష్టత ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బైరు రాముల్ గౌడ్ చరిత్ర తీసుకుంటే
1998 నుంచి తొలిసారి సర్పంచ్ అయ్యిండు. 1998 నుండి 2012 వరకు సర్పంచ్గా కొనసాగి మళ్ళీ 2017 నుంచి మొన్న 2024 వరకు సర్పంచ్ ఆయనే ఉన్నాడు. దాదాపు ఒక 18 సంవత్సరాలు నుంచి 20 సంవత్సరాల వరకు సర్పంచ్గా ఆయనే ఉన్నాడు. ఆయన ఉన్న ఈ 20 సంవత్సరాల రాజకీయంలో కొంతకాలం టీడీపీ పార్టీలో ఉన్నాడు, కొంతకాలం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీలో జాయిన్ అయి అధికారం కొమ్ము కాస్తూ భూ కబ్జాలు, రోడ్డు కబ్జాలు ప్లస్ పార్కులు, ఈ చదవగూడ ఉన్న అదే ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అతిపెద్ద ఈ చదవగూడ మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీ. అటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయ్యి దుర్యోగం చేసిండు. దీన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులపై కూడా బాగా ఇబ్బందులు గురి చేసిండు. దాదాపు నకిలీ పత్రాలు సృష్టించి కూడా పాఠశాలను అమ్మిండు. ఈ విధంగా తీసుకుంటే 2008 బహుశా 863, 864లో మన గెస్ట్ హౌస్ అక్రమంగా కట్టించుకొని పాఠశాలను గెస్ట్ హౌస్గా మార్చుకుండు. దానిపైన మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మా పెద్దలు, మా గ్రామశాఖ అధ్యక్షుడు కట్టాంజనేయ కానీ, అమరన్న కానీ, నర్సింగన్న, బోయన్న, పెద్ద నాయకులు నాగేష్ అన్న, వీళ్ళందరూ కలిసి ఏకదాటిగా వీటిపై అక్రమాలపై కంప్లైంట్ ఇవ్వగా ఆ రోజు B1/2525 B1 2008 కలెక్టర్కి ఫిర్యాదు చేయంగా కలెక్టరే స్వయంగా దీనిపైన విచారణ జరిపి అతని పదవిలో 2008లో అతని పదవి నుంచి తొలగించి మళ్ళీ అతనికి సహకరించిన బిల్ కలెక్టర్ను కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది. ఇతడు అక్రమాలు పడ్డదాన్ని స్పష్టంగా ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా తీసుకుంటే 2011 జూన్ 7వ తారీఖు ఇతను ప్రతిదీ అక్రమాలు చేస్తున్నారని చెప్పి మా కాంగ్రెస్ నాయకులు అందరూ ఎండగడుతున్నారని చెప్పి మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన పాలగుల అమరేందర్ రెడ్డి పైన జూన్ 7వ తారీఖు 2011 హత్యాయత్నం జరిగింది. హత్యాయత్న ప్రయత్నంలో బాగా గాయాలై అతను బయటపడ్డాడు. అంటే అతను ఎండగట్టుకుంటూ వస్తున్నామని చెప్పి మా పైన దాడులకు కూడా హత్య చేయడం కూడా వెనుకాడలేదు. అలా అది అయిపోయిన తర్వాత కొద్ది రోజుల్లోనే అతని సహచరుడైన కృష్ణ అనే వ్యక్తి బయట తిరుగుతూ మా కాంగ్రెస్ నాయకులు మీరు ఏం చేయలేదని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టు మాటలు మాట్లాడితే ఇక్కడ మా నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరసింగన్న, శ్రీమంత్ రెడ్డి అన్న వాళ్ళు తిట్టగానే వాళ్ళు మందలించడం జరిగింది. మందలించేంత మాత్రానే వాళ్ళ పైన హత్యాయత్నం కేసు పెట్టి 14 రోజులు జైల్లో కూడా వేయించాడు. అంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఎండగడుతున్నామనే కదా ఈరోజు జైల్లో కూడా వేయించాడు. ఇలా జైల్లో వేయించడమే కాకుండా మొన్నటికి మొన్న 2014లో ఏదైతే తొలిసారి చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోనే తొలిసారి ఒక దళిత మహిళకు కాంగ్రెస్ మన సర్పంచ్ టికెట్ వచ్చినప్పుడు ఆమె పదవి కాలము 2014 నుంచి 2018 వరకు నక్క వరలక్ష్మి పదవి కాలం ఉండంగానే చాకచక్యంగా నువ్వు ఆమెను 6 నెలల కింద నువ్వు నీ సొంత లాభం కోసమై అధికారం అండ చూసుకొని నీకు పోలీసులు అండ చూసుకొని దళిత మహిళను తీసుకొని ఆమె పైన తప్పుడు ఆరోపణలు చేస్తావు, ఆమెతో తప్పుడు సంతకాలు చేయించుకొని 3 నెలల ముందే ఆమె పదవిని తొలగించి కక్కుర్తి బుద్ధితోన వాళ్ళ తమ్ముడు బైరు లక్ష్మణ్ గౌడ్ని ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ ఎక్కించుకోండు. అంటే ఇక్కడ పార్టీలు చూస్తలేడు, అతను వ్యక్తిగత స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తుండు. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలైనప్పుడు కూడా మచ్చాని వెంకటేష్, A2 వినోద్, తర్వాత ధనరాజ్, లక్ష్మణ్ల పేరు మీద కేసులు పెట్టించిండు. ఇలా నిరంతరం కేసులు పెట్టించుకుంటూనే వస్తుండు. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని ఈ రోజు మా అధిష్టానం మేరకు మేము విన్నవించాం. ఇతను రావడం వల్ల మనకు నష్టం తప్ప ఇంకోటి లేదని చెప్పాం. సరే పెద్దలు తీసుకురంటే దానికి కొంచెం అర్థం ఉంటుందని చెప్పి మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఇక్కడ లోకల్లో మేము మండల స్థాయికి కూడా చెప్పాము, జిల్లా స్థాయికి కూడా చెప్పాము. చెప్పినాక కూడా మాకు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా చేర్చుకోవడం మాకు కొంచెం బాధాకర విషయం. ఇంకొకటి ఇన్ని చేసిన ఇతని పైన తెలంగాణ 2014 తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో తొలి పీడీ యాక్ట్ కేసు నమోదైంది ల్యాండ్ గ్రాబర్ అంటే ఇతని పేరు మీద అయింది. దానికి ప్రత్యేకంగా కూడా మీకు లైవ్ చూపించమన్నా కూడా నేను చూపిస్తాను. 200 ఎకరాల ల్యాండ్ నాగోల్కి సంబంధించిన ల్యాండ్ 6 ఎకరాల గురించి ఇష్యూ గురించి మొదలు పెడితే అతి కీలక పాత్ర పోషించిన బైరు రాములు గౌడ్ ఇతను ఇదే స్టేట్మెంట్ లో ఏం చెప్పిండంటే ఇతను అప్పటికి టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు.
అదే టీఆర్ఎస్ పార్టీలో ఉండి కేటీఆర్ కేసీఆర్నే తిట్టిండు. ఎందుకు? ఈయనకు సొంత ప్రయోజనాల కోసం కేటీఆర్నే తిడితే రాత్రికి వచ్చి అరెస్ట్ చేశారు. రేపు పొద్దుగాల ఇదే పార్టీలో మా సీఎం రేవంత్ రెడ్డి తిట్టడానికి గ్యారెంటీ ఏముంది? మా తోటకూర వజ్రేష్ యాదవ్ గారిని మళ్ళీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కానీ హరివంత్ రెడ్డి గారిని తిట్టడానికి గ్యారెంటీ ఏముంది? ఈరోజు చేర్చుకోవడం తప్పనట్లేదు, కానీ మాకు ఇంటిమేషన్, మా పెద్దలకు ఇంటిమేషన్ లేకుండా చేర్చుకోవడం, సమన్వయం చేయకపోవడం ఇది చాలా కింది స్థాయిలో చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఈ యొక్క బాధను మాకు పెద్దలు మా అధ్యక్షులు గారు కూడా టైం అడిగారు, పెద్ద మనిషి టైము ఇంకా టైం ఇవ్వట్లేదు కాబట్టి ఈ ప్రత్యేక విలేకరులను మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తిరిగేటప్పుడు మా మీద ఎంత చేసిరు, అయినా కూడా మేము వాళ్ళు మల్లారెడ్డి మనుషులు వచ్చి పైసలు వంచుతుంటే మేము పట్టుకుంటే రాములు గౌడ్ ఇట్లా వీళ్ళందరూ వచ్చి మీరు ఎందుకు వచ్చిర్రు, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు, మీరు కూడా చేసుకోరు, వాళ్ళు చేసుకుంటారు మీరు చేసుకుంటారు అని అంటే మాకు వాళ్ళకి ఘర్షణ జరిగింది. మా పిల్లల మీద కూడా కేసులు అయినాయి. అప్పుడేమో ఎవరు ఏం సప్పుడు చేయలేదే, మేము ఉన్నాం మేము అందరం మాట్లాడతాం, అట్లా ఏం లేదు అని అన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటే ఇలా మమ్మల్ని అందరు తీసుకుపోయి లోపల వేస్తుండే కదా. మరి ఇప్పుడు ఎవరు అడుగుతుండే మమ్మల్ని? ఇప్పుడు మేము అనేది ఏంటంటే, సరే ఆయన వచ్చిండు, మేము వద్దంటలేము, కానీ మమ్మల్ని అందరినీ సంప్రదిస్తే కొంచెం బాగుంటుండే కదా. మీరే వద్దంటే వాళ్ళని తీసుకోవద్దు, వాళ్ళని రానియొద్దు అని మీరే అన్నారు కదా. వాళ్ళే అని మళ్ళీ మీరే పోయి కల్పిస్తే మరి మాకేమనిపించదా బాధ? మేము అందుకోసమే పెద్దలు ఆలోచించాలి ఇది. ఎందుకంటే మేము పార్టీకి వ్యతిరేకం ఏం చేస్తలేము, అందరం కూడా పార్టీకి పనిచేయాలనే చేసినాము. కాబట్టి మీరు కూడా ఆలోచించి ఎట్లా చేద్దాం అనేది మీరే నిర్ణయం చేసి మళ్ళీ మమ్మల్ని అందరినీ మీటింగ్ పెడతారా ఏం పెడతారో పెట్టి మాట్లాడండి. ఈరోజు కార్యకర్తల ముఖ్య సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు మరియు పత్రిక విలేకరుల సోదరులందరికీ నా యొక్క నమస్కారము. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మొత్తం అంటే నాశనం చేద్దామనికే పార్టీని నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తోటకూర వజ్రేష్ యాదవ్ ఇన్ఛార్జి ఉన్నాడు. ఇక్కడ ఇన్ఛార్జి తెలియకుండా ఏ పని కూడా కావద్దని మేము అనుకున్నాం. ఆయన కనీసంతో నడుస్తుంది ఇప్పటిదాకా పార్టీ. ఆయన తీసుకుపోయి ఆయన నిన్న పోయి దగ్గర ఉండి కల్పిస్తుంటే మేము ఏం చేయగలుగుతాం? ఒక జిల్లా ఇన్ఛార్జి నిజవర్గం ఇన్ఛార్జి తీసుకుపోయి కల్పించిండు. కార్యకర్తలను కొన్ని సంప్రదించలే, కనీసం సమన్వయ కమిటీ వేసి వాళ్ళు సమన్వయ కమిటీలో కూడా మా చదవడం గ్రామాల్లో వచ్చి మరి కూర్చొని మాట్లాడలేదు ఎవరు కూడా. కనీసం మాకు వీళ్ళున్నారు, అందరూ ఎంతమంది కష్టపడరు పార్టీలో కష్టపడ్డారు. మన అసెంబ్లీ ఎలక్షన్లో అందరూ కష్టపడ్డ పిల్లలు అందరూ ప్రతి ఒక్కరిని ఎవరినైనా కనీసం సంప్రదించలే. మరి తీసుకోవాలన్నా వద్దా ఏంది అని కూడా అంటే వీళ్ళతో మాతో అవసరం లేనట్టే లెక్క కదా వాళ్ళకి. కాబట్టి మేము ఎక్కువ పార్టీ అంటే రాని వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్ తెలిసినాము రమ్మన్నారు. కాబట్టి మనం ఏం చేద్దాం, వచ్చినా కూడా ఆయన పని ఆయన చేసుకోమని ఏది అక్రమాలకు అన్యాయానికి ఉంటే మాత్రం మేమైతే 80% ఖండిస్తాం. ఇప్పటిదాకా అన్ని దోచుకుని అన్ని అయిపోయినాయి చేసిండు. ఇప్పుడు కూడా అదే పని చేస్తే మనం వస్తుంటే మాత్రం మేమైతే ఒప్పుకునేది ఉండదు. 20 ఏళ్ళ నుంచి చేసింది కదా, ఇప్పుడు ఆ 20 ఏళ్ళని కప్పిపించుకోవడానికి వస్తుంది వీళ్ళంత పార్టీలో. 2 నెలలు కాలే పార్టీ వచ్చి 2 నెలలకే ఇప్పుడు అక్కడ అందరు ఊరుకొస్తారంటే ఇవన్నీ తప్పులు చేసినది కదా రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారు? టీఆర్ఎస్ తప్పులు చేశారు కాబట్టి కాంగ్రెస్ గెలిపించారు పబ్లిక్. మనం కూడా మా దాంట్లోకి వచ్చి కూడా అదే పని చేస్తుంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? 80% మేము ఒప్పుకునేది ఉన్నది, దాన్ని ఖండిస్తున్నాం. ఇంకా కూడా మేము అందరం మాట్లాడుకున్నాక ఏదైనా ఉంటే సమస్య చెప్తాం. అయితే ఈరోజు చౌదరుల గ్రామ పంచాయతీలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మేము గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేస్తూ మాకు శక్తి మించిన ఎక్కువ టైం కాంగ్రెస్ పార్టీకే కేటాయించి ఎన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని అయినా సరే పార్టీలో మాకు ఎలాంటి ప్రలోభాలు పెట్టినా పార్టీ మారకుండా 10 సంవత్సరాలు ఎంతో కష్టపడి మేము పార్టీలోనే ఉండి పార్టీకి న్యాయం చేసినాం. అలాంటిది ఈరోజు మాకు తెలియకుండా ఎవరెవరో అయితే మాకు అగెనిస్ట్గా మాకు పార్టీలో వేరే టీఆర్ఎస్ పార్టీలో ఉండి వేరే పార్టీలో ఉండి మాకు పోటీగా ఉండి మాపై కక్షపూరితమైన కేసులు పెట్టించి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసిన వారిని పార్టీలోకి చేర్చుకోవడం వల్ల మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బీజేపీకు మొత్తం 6,000 ఓట్లు పోల్ అయితే బీఆర్ఎస్కి వచ్చినాయి 2,500 ఓట్లు. అలాగే టీఆర్ఎస్ మన కాంగ్రెస్కి వచ్చినాయి 2,300. అలాగే బీజేపీకి వచ్చినాయి 600 చిల్లర ఓట్లు. ఈ రోజు అతను రాములు గౌడ్ జాయిన్ అయ్యి పార్టీలో మేము మొత్తం ఏదో 4,000 ఓట్లు తీసుకొని వచ్చి మా అధిష్టానంతో పొద్దున మేము కూడా మాట్లాడితే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరి ఓటు మనకు అవసరం ఉన్నది కాబట్టి అతన్ని చేర్చుకోవడం జరుగుతుంది. మీరు కూడా దానికి పార్టీకి ఎలాంటి
ఆ పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు. మేము అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాలని చెప్పిర్రు. మేము కూడా అధిష్టానం మేరకు అధిష్టానం ఏ విధంగా మాకు ఆదేశిస్తే అదే విధంగా మేము ఉంటాం. ఈ రోజు జైలు అయిన వ్యక్తులు పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా కానీ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. అలాగే మమ్మల్ని గ్రామ స్థాయిలో మా గ్రామ శాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఏది ఉన్నా మేము అతనికి అనుసంధానం చేసినాం. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వారు మా ఇష్టం వచ్చినట్టు విధంగా మేము చేస్తామంటే అది నడవదు. దాన్ని ఏమైనా మాకు కానీ పార్టీకి కానీ వ్యతిరేకంగా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. సరే, ఇక ఈ రోజు జాయిన్ అయ్యిరా, మళ్ళీ మేము దాన్ని ఏ విధంగా ఖండించాలి, మళ్ళీ ఇప్పుడు అధిష్టానం మమ్మల్ని రమ్మన్నది, అక్కడ వెళ్ళి మేము సంప్రదింపులు జరిపి ఏ విధంగా వాళ్ళని తీసుకోవాలన్నా వద్దనేది ఆలోచన చేస్తాం. మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.